వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూస్తున్నారు డెవలపర్ దేవేంద్ర ఛానల్. లాస్ట్ వీడియోస్తో మనం ఏమేమి చూసామంటే పైథాన్ అనేది ఏంటి, అసలు పైథాన్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం. ఈ వీడియోలో నుంచి మనం పైథాన్లో కోడ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలో చూద్దాం. ఓకే, అసలు కోడ్ అనేది ఎందుకు మనం చేయాలి, అసలు కోడింగ్ అంటే ఏంటి? అలా ఎవరినైనా అడిగితే మీ మొబైల్లో సిరి అని ఎలా వర్క్ అవుతుందంటే ప్రోగ్రామింగ్, కోడింగ్. మీ మొబైల్లో గూగుల్ అసిస్టెంట్ ఎలా వర్క్ అవుతుందంటే కోడింగ్. అండ్ ఎక్కడ చూసినా ఎవరైనా చెప్పేది ఏంటంటే మనకి ప్రోగ్రామింగ్ ఐదర్ కోడింగ్. అంటే అలా ఈ రెండు ఏమిటంటే అసలు ప్రోగ్రామింగ్ ఆర్ కోడింగ్ అనేది ఏంటంటే ఇట్స్ ఎ వే ఆఫ్ టాకింగ్ టు యువర్ కంప్యూటర్. అంటే మన కంప్యూటర్తో మాట్లాడే ఒక దారి అది. మన కంప్యూటర్ అనేది బైనరీ లాంగ్వేజ్ మాట్లాడొద్ది. అంటే బైనరీ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్. మనకి జీరోస్ అండ్ వన్స్ లాంగ్వేజ్ రాదు కదా. కాబట్టి మనం ఏం చేసామంటే ఒక ఇంటర్ప్రిటర్ని తీసుకొచ్చాం. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి, మేము కొత్తగా వింటున్నాం. ఇంటర్ప్రిటర్ అంటే ఏంటంటే మనకి ఆపోజిట్ పర్సన్కి మధ్యలో ట్రాన్స్లేటర్ ఉంటారు కదా, మేబీ ఎగ్జాక్ట్లీ మనం ట్రాన్స్లేటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే పైథాన్ అనేది ఒక ఇంటర్ప్రిటర్. మన హ్యూమన్ కోడ్కి మెషిన్ కోడ్కి మధ్యలో ఉండేది ఇది ఒక ఇంటర్ప్రిటర్. అంటే మనం రాసిన కోడ్ని మెషిన్ కోడ్కి కన్వర్ట్ చేసి మళ్ళీ మెషిన్ కోడ్ని మనకి చూపించి, అంటే మనకి మెషిన్కి మ్యానిపులేషన్ చేస్తుంది. కాబట్టి పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ అనేది అంటాం మనం. మీరు చూస్తే కనుక మనకి ఇంగ్లీష్లో గ్రామర్ అనేది ఎలా ఉంటుందో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో కూడా గ్రామర్ ఉంటుంది. దాన్నే మనం సింటాక్స్ అని అంటాం. ఫస్ట్ మనం పైథాన్ స్టార్ట్ చేసే ముందు మన స్టార్ట్లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేస్తే కనుక మీరు ఐడిఈ ఓపెన్ చేస్తారు. ఓకే, 1 minute. ఐడిఈ, అలా ఈ ఐడిఈ అంటే ఏంటండి? ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. ఈ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్ అంటే ఏంటంటే మీరు ఏదైతే సెట్టింగ్స్ చేసుకుంటారో, ఏదైతే మీరు చేసుకున్న ప్రోగ్రామింగ్ కోడ్ ఉంటుందో ఒక ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ అవుద్ది. మన ఎన్వైర్న్మెంట్ చూసారనుకోండి, చుట్టుపక్కల మనం మనుషులే ఉంటాం. అలాగా ఆ ఎన్వైర్న్మెంట్లో వస్తే దాని యొక్క సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి. దాన్ని మన ఎన్వైర్న్మెంట్ అంటాం. నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు ఇంకా ఈజీగా అర్థమవుద్ది ఎన్వైర్న్మెంట్ అనేది ఏంటంటే, ఎందుకంటే మనం దాన్ని యూజ్ చేస్తాం కాబట్టి మీకు అప్లికేషన్ చెప్తే కనుక మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మన స్టార్ట్లోకి వెళ్ళి పైథాన్ అని టైప్ చేద్దాం. పైథాన్. ఓకే, పైథాన్ అని టైప్ చేయగానే నాకు ఏమైందంటే ఇక్కడ పైథాన్ షెల్ అనేది ఓపెన్ అయింది. ఈ పైథాన్ షెల్ అనేది ఓపెన్ అయింది కదా. ఈ షెల్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీరు చూస్తే కనుక ఈ షెల్ అనేది ఏంటంటే మన పైథాన్ కోడ్ ఏదైతే రాస్తామో దానికి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది ఎక్కువ ఇంటర్ప్రిటర్. అంటే మనం రాసింది మెషిన్ కోడ్ కన్వర్ట్ చేసి మెషిన్ కోడ్ నుంచి మనకి ఇది అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ కంప్యూటర్లో నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తాను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి 5 + 4 అంటే ఎంత అని అడిగా. నోట్ ప్యాడ్ నాకు ఆన్సర్ ఇవ్వలేదు. ఎందుకని? ఇది ఒక ఓన్లీ మనం చెప్పిన వర్డ్స్ని నోట్ చేసుకుంటుంది. అదే కనుక ఇదే క్వశ్చన్ నేను పైథాన్ ఇంటర్ప్రిటర్ని అడుగుతా, మనకి అవుట్పుట్ వస్తుందో చూద్దాం. ఓకే, నేను ఏం చేశానంటే ఇప్పుడు 5 + 4 9 వచ్చింది. మనకి మనకి వచ్చింది. చూసారు కదా మనకి ఎలా వస్తుందంటే 5 + 4 = 9 అనేది మనం ఒక ప్రోగ్రామ్ రాసాము. ఇప్పుడు మనం 5 + 4 అనేది ఏమవుద్దంటే బైనరీ కింద కన్వర్ట్ అయ్యి మెషిన్ కోడ్ కింద కన్వర్ట్ అవుద్ది. ఆ మెషిన్ కోడ్ అనేది అగైన్ మళ్ళీ మన హ్యూమన్ కోడ్ కింద కన్వర్ట్ అవుద్ది. హ్యూమన్స్కి అర్థమయ్యే లాంగ్వేజ్ కింద కన్వర్ట్ అవుద్ది. చూసారు కదా 5 + 4 అనగానే 9 అని ఉంది. అంటే ఏంటంటే మనం ఇక్కడ ఏం చేసామంటే ఒక ఆపరేటర్ని వాడాం. 5 + 4 అనేది ఒక ఆపరేటర్, ప్లస్ అనేది ఒక ఆపరేటర్. వీటిని ఏమంటామంటే మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటాం. పైథాన్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, ఈక్వల్, డివైడెడ్ బై, మల్టిప్లికేషన్. ఈక్వల్ టు ఉండదు. ఓకే, నేను పైథాన్లో డివిజన్ చేయొచ్చా చూద్దాం. డివిజన్ కన్నా ముందు మనం మల్టిప్లికేషన్ అనేది ఎలా చేస్తామో చూద్దాం. 5 × 3 15 వచ్చింది. నాకు 5 × 3 అంటే 15 వచ్చింది. అంటే పైథాన్లో నార్మల్గా మనం చేసే క్యాలిక్యులేటర్ మీద చేసే ఎవరికైనా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే మీ అందరికీ స్కూల్ లైఫ్లో బోర్డ్మస్ రూల్ అనేది గుర్తుందా? BODMAS. బోర్డ్మస్ రూల్ అంటే ఏంటి? అక్కడ పిక్చర్ వేస్తాను చూడండి. బోర్డ్మస్ రూల్ అంటే బాడీ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. అంటే ఒక పైథాన్ అనేది ఈ ఒక మ్యాథమెటికల్ రూల్స్ని కూడా ఫాలో అవుతుంది. నేను దాన్ని ఫాలో అవుతుందో లేదో మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను. నేను ఏం చేస్తానంటే 5 + 4 - 3 అని చేస్తాను చూడండి. +4 - 3 అనగా నాకు అవుట్పుట్ 6 వచ్చింది. అంటే బోర్డ్మస్ రూల్ ప్రకారం మనకి ఏం అవ్వాలని ఫస్ట్ మనకి మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఎడిషన్ అయిన తర్వాత సబ్ట్రాక్షన్ అవ్వాలి. 5 + 4 అనేది 9, 9 - 3 అనేది 6. సరే, కాబట్టి మనకి అవుట్పుట్ అనేది 6 అనేది వచ్చింది. ఓకే, 1 minute. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఇప్పుడు దాకా మీరు అవుట్పుట్స్ చూస్తే కనుక మనకు వచ్చిన అవుట్పుట్ యొక్క ఫార్మేట్ ఏంటంటే ఇంటీజర్స్ అంటాం. ఈ అవుట్పుట్ యొక్క వచ్చిన ఇంటీజర్స్ మనం పైథాన్లో ఏమనొచ్చు అంటే డేటా టైప్స్ అనొచ్చు. పైథాన్లో డేటా టైప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనకి ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్ ఎలాగా, తెలుగులో వర్ణమాల అలాగా పైథాన్లో ఈ డేటా టైప్స్ అనేవి అలాగా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దాకా మీరు ఏం చూసారంటే ఇంటీజర్ అనే డేటా టైప్ చూసారు. నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో డివైడ్ చేస్తాను. 2 / 2
2 డివైడెడ్ బై 2 1 ఎవరికైనా తెలిసిందే కానీ మన పైథాన్ నుంచి చెప్పుద్దా చూద్దాం. 2 డివైడెడ్ బై 2 1.0 మనం చూస్తే కనుక అక్కడ 1.0 వచ్చింది. నేను ఇప్పుడు 3 డివైడెడ్ బై 3 చేస్తా 1.0 వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి మనకు ఇప్పుడు వచ్చిన అవుట్పుట్ ఏంటంటే డెసిమల్ ఫార్మాట్లో వచ్చింది. ఈ డెసిమల్ ఫార్మాట్లో వచ్చిన అవుట్పుట్ని మనం ఏమంటామంటే ఫ్లోట్ అంటాం. ఓకే, ఫ్లోట్ వాల్యూస్ అంటాం. ఫ్లోట్ వాల్యూస్ అనేవి ఏంటంటే ఫ్లోటింగ్ వాల్యూస్ అని, అంటే డెసిమల్ తర్వాత ఇంకో వాల్యూ అనేది వస్తుంది మనకి అవుట్పుట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 3 డివైడెడ్ బై 2 అనేది దాన్ని చేస్తాను. 1.5 వచ్చింది నాకు, ఎందుకంటే 3 డివైడెడ్ బై 2 అనేది 1.5. న్యాచురల్గా మనకి అవుట్పుట్లో ఇదే వస్తుంది. ఇక్కడ చూసారు కదా మీరు 1.0 అని వచ్చింది. దీన్ని ఫ్లోటింగ్ వాల్యూస్ అంటాం. అంటే ఇది పైథాన్లో సెకండ్ డేటా టైప్. ఓకే, మనకి పైథాన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అసలు మీరు ఇదే చేయాలంటే వేరే లాంగ్వేజ్లో 2 to 3 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. చూసారు కదా సింపుల్. ఇప్పటిదాకా మీకు కొత్తగా తెలుసుకుంది అయితే ఏమీ లేదు నాకు తెలిసి. నార్మల్గా మన క్యాలిక్యులేటర్లో మొబైల్స్లో ఏం చేస్తామో అదే నేను ఇక్కడ చేశాను. ఓకే, నేను ఇప్పుడు కొత్తగా మీకు ఇంకోటి ఏం చెప్తున్నానంటే పైథాన్లో డేటా టైప్ వచ్చేసి స్ట్రింగ్స్. 1 minute. ఓకే, స్ట్రింగ్స్ పైథాన్లో కొత్తగా వచ్చి ఒక డేటా టైప్ ఏంటంటే స్ట్రింగ్స్. ఏంటి స్ట్రింగ్స్? ఈ స్ట్రింగ్స్ అంటే నా పేరు దేవేంద్ర, స్ట్రింగ్ పైథాన్. స్ట్రింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్, కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే మన నేమ్ కానీ వేరే నౌన్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిని మనకి స్ట్రింగ్స్ అనుకోవచ్చు. అండ్ నేమ్స్ అంటే ఓన్లీ నేమ్సే కాదు, ఏదైనా క్యారెక్టర్స్ అనే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి కనుక దాన్ని స్ట్రింగ్ అంటాం. ఇది మనకి స్ట్రింగ్ అని తెలియాలంటే ఎలా ఉండాలంటే దీనికి సింగిల్ కోడ్ కానీ డబుల్ కోడ్ కానీ దీని సరౌండింగ్స్లో ఉండాలి. అంటే దీని స్టార్టింగ్ ఒక సింగిల్ కోడ్, దీని ఎండింగ్ ఒక సింగిల్ కోడ్ ఉండాలి. నేను అది మీకు టైప్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. మన ఛానల్ పేరు డెవలపర్ దేవేంద్ర అని చెప్పి అక్కడ సింగిల్ కొటేషన్ ఓపెన్ చేసా, మళ్ళీ సింగిల్ కొటేషన్తో ఎండ్ చేసా. నేను ఎంటర్ చేయగానే డెవలపర్ దేవేంద్ర అని వచ్చింది. చూసారు కదా మనకి ఇదేంటంటే డెవలపర్ దేవేంద్ర అని స్ట్రింగ్ కాబట్టి మన స్ట్రింగ్ మీద ప్రింట్ చేసింది. ఇంకోటి చూస్తే కనుక ఈ షెల్లో స్పెషాలిటీ ఏంటంటే కలర్ కోడింగ్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఓకే, కలర్ కోడింగ్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు కలర్ కోడింగ్ చూడంగానే తెలిసిపోద్ది పైథాన్ అనేది మీ యొక్క ఇన్పుట్ని డిటెక్ట్ చేసిందా లేదా అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడే సింగిల్ ఫస్ట్ ఇవ్వకుండా రాస్తాను చూసారా, బ్లాక్ కలర్లో వచ్చింది. అంటే ఇది నా యొక్క ఇన్పుట్ని ఏమి డిటెక్ట్ చేయాల. నా యొక్క ఇన్పుట్ని ఏమి డిటెక్ట్ చేయలేదంటే దాని అర్థం ఏంటంటే నేను ఎక్కడో సింటాక్స్ రాంగ్ రాస్తున్నా. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తా, ఇన్వాలిడ్ సింటాక్స్ అని వస్తుంది, సింటాక్స్ ఎర్రర్. ఓకే, 1 minute. ఈ సింటాక్స్ అంటే ఏంటి? సింటాక్స్ అంటే స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ కోడ్. స్ట్రక్చర్ ఉంటుంది కదా మన గ్రామర్ అలాగే ఇంగ్లీష్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫుల్ స్టాప్ అనేది ఇక్కడే రావాలి, కొటేషన్ అనేది ఇక్కడే రావాలి. అలాగా పైథాన్లో కూడా సింటాక్స్ అనేది మెయిన్. అక్కడ మనకి ఇంగ్లీష్లో గ్రామర్ ఎలాగో సేమ్ సింటాక్స్ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కామన్గా ఉంటుంది. ఈ సింటాక్స్ అనేది మనకు వస్తే కనుక మనం ఎంత కోడ్ అనేది ఎఫిషియెంట్గా ఎర్రర్లెస్గా రాస్తాం. ఎర్రర్ అనేది రాకుండా చూసుకుంటాం ఎక్కువ మనం. ఓకే, ఇక్కడ మన పాయింట్లోకి వెళ్తే కనుక డెవలపర్ దేవేంద్ర అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి నాకు ఒక స్ట్రింగ్ అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే ఒక సింగిల్ అపోస్ట్రఫీ లేకపోతే సింటాక్స్ ఎర్రర్ అని వచ్చింది. అలాగే ఇక్కడే కాదు, మీరు ఎక్కడైనా కానీ దీనికి సింటాక్స్ ఫాలో అవ్వకపోతే వెంటనే మీకు అసలు మొహమాటం లేకుండా సింటాక్స్ ఎర్రర్ అని చెప్పేస్తుంది. ఓకే, నేను ఇప్పుడు చూస్తే కనుక ఇప్పుడు ఏం చేస్తానంటే డబుల్ కొటేషన్ ఓపెన్ చేసి రాస్తా. డబుల్ కొటేషన్ ఓపెన్ చేసి దేవేంద్ర అని రాసా. ఎంటర్ చేయగానే సింగిల్ కొటేషన్లో వచ్చింది. అంటే ఏదైనా సింగిల్ కొటేషన్ ఆ డబుల్ కొటేషన్ ఏదైనా పర్ల పైథాన్లో మనకి ఏ కొటేషన్ వచ్చినా కానీ మనకి ఏం కంగారు పడక్కర్లేదు. నెక్స్ట్ మనం చూస్తే కనుక ఈ పైథాన్లో మనం ఈ ఇంటిజర్స్ ఉన్నాయి కదా, ఒక స్ట్రింగ్ని నేను 10 times ప్రింట్ చేయాలి. ఒక స్ట్రింగ్ని నేను 10 times ప్రింట్ చేయాలి. ఎలా ప్రింట్ చేస్తా? ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మన ఛానల్ నేమ్ డెవలపర్ దేవేంద్ర. ఇదే ఒక వర్డ్ని 10 times నేను ప్రింట్ చేయాలి అంటే ఎలా చేస్తా చూడండి. నేను ఇప్పుడు ఏం చేస్తాను, డెవలపర్ దేవేంద్ర ఇంటూ 10. డెవలపర్ దేవేంద్ర మన ఛానల్ నేమ్ చూసారు కదా ఎన్నిసార్లు ప్రింట్ అయిందో. అంటే మనం ఇక్కడ స్ట్రింగ్ని మనం ఒక ఇంటిజర్తో మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి అన్ టైమ్స్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. పైథాన్ అనేది ఎందుకని దీనికోసం చాలా ఈజీ. నార్మల్గా మీరు 10 times ప్రింట్ చేయాలంటే ఏం చేస్తారు, డెవలపర్ దేవేంద్ర అని రాయం కదా మనం. అలా రాయకుండా ఈ యొక్క మల్టిప్లికేషన్ వాడితే మనకి వర్క్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూస్తే కనుక డెవలపర్ దేవేంద్ర అంటే చాలా ఈజీగా అయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక స్ట్రింగ్ రాస్తాను. ఈ స్ట్రింగ్ అనేది జనరల్గా మనం ఇంగ్లీష్లో వాడతాం. అక్కడ వాడింది ఇక్కడ మనకి సరిగ్గా సూట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ మైన్ దిస్ పెట్స్ ఆర్ మైన్ అంటే ఇట్స్ అని వచ్చింది కదా. ఇట్స్ దగ్గర మనకి ఒక కొటేషన్ అనేది వస్తుంది. దాన్ని సింగిల్ కొటేషన్స్లో పెట్టి చూద్దాం అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అనేది. సింగిల్ కొటేషన్ ఐటీ ఇట్స్ మైన్. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఇన్వాలిడ్ సింటాక్స్ అని వచ్చింది.
ఇన్వాలిడ్ సింటాక్స్ అని రావడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ చూసారు కదా స్క్రీన్లో, స్టార్టింగ్ కొటేషన్కి ఏమో స్ట్రింగ్ ఓపెన్ అయింది, మళ్ళీ వెంటనే ఇంకో కొటేషన్కి స్ట్రింగ్ ఏమైందని క్లోజ్ అయిపోయింది. అంటే ఇంకో కొటేషన్ స్ట్రింగ్ అనేది మనకి క్లోజ్ అయిపోయింది, అలా క్లోజ్ అవ్వకూడదు. కాబట్టి మనకి ఏమైంది, ఇక్కడ ఎర్రర్ అనేది వచ్చింది. ఇట్స్ మెయిన్ దగ్గర ఇంకో కొటేషన్ రావడం వల్ల సింటాక్స్ అనేది ఇన్వాలిడ్ వచ్చింది. ఇలాంటివి మనం డీల్ చేయడం ఎలా, మనకి అవుట్పుట్లో మాత్రం ఇట్స్ అనేది రావాల్సిందే. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందాక మీకు చెప్పాం కదా డబుల్ కొటేషన్ వాడదామని. ఆ డబుల్ కొటేషన్ ఇక్కడ వాడితే కనుక మీకు అవుట్పుట్ అనేది వస్తుంది. చూద్దాం. డబుల్ కొటేషన్ ఇట్స్ మైన్, అగైన్ డబుల్ కొటేషన్, ఎంటర్ చేయగానే ఇట్స్ మైన్ అనేది నాకు అవుట్పుట్ అనేది వచ్చింది. చూసారు కదా నాకు ఎలా వచ్చిందో ఇట్స్ మైన్ అనేది. సో మనం అలా సింగిల్ కొటేషన్ వాడినప్పుడు లోన ఇంకో కొటేషన్ ఉంటే మాత్రం అది వర్క్ అవ్వదు, డబుల్ కొటేషన్ మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందే. ఇప్పుడు నేను ఒక 2 స్ట్రింగ్స్ని కలపాలి. మనం టెక్నికల్గా కంబైనింగ్ని కాన్కాటినేషన్ అని కూడా అంటాం. ఓకే, టెక్నికల్ వర్డ్ ఇది ఏంటంటే కాన్కాటినేషన్. ఇప్పుడు నాకు ఒక స్ట్రింగ్ అనేది ఉంది, ఆ స్ట్రింగ్ ఏంటంటే దేవేంద్ర. దీన్ని నేను డెవలపర్తో కలపాలి, ప్లస్ డెవలపర్, దేవేంద్ర ప్లస్ డెవలపర్ అని చెప్పి నేను ఎంటర్ చేసా. నాకు అనేది అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చింది. చూసారు కదా 2 స్ట్రింగ్స్ అనేవి ఎలా కలిసిపోయినాయో. ఈ ఒక ప్లస్ సింబల్ వాడితే ఒక స్ట్రింగ్ మనం ఇంకో స్ట్రింగ్తో కలపచ్చు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దాకా ఇంటీజర్స్, ఫ్లోట్స్ అండ్ స్ట్రింగ్స్ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఏంటి ఫంక్షన్? ఇప్పుడు ఫంక్షన్స్ గురించి మొత్తం చెప్పను, అలా ఫంక్షన్ అంటే ఎలా వాడతాం చూద్దాం. ఫస్ట్ ఫంక్షన్ వచ్చి ఏంటంటే మనకి ప్రింట్. ఓకే, ప్రింట్ అనే అలా ఫంక్షన్ అంటే ఏంటంటే మీకు ఒక వర్క్ కావాలనుకోండి, వర్క్ కావాలంటే ఏం చేస్తారు, ఆ స్కిల్డ్ పర్సన్కి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పెయింటర్ కావాలంటే మీకు ఇంటికి పెయింట్ వేయాలంటే పెయింటర్కి కాల్ చేస్తే మీకు పెయింటర్ వచ్చి పెయింట్ వేస్తారు. అలాగా ఈ ఫంక్షన్ అనేది ఏంటంటే ఆ ఫంక్షన్ పిలిస్తే కనుక మనకు ఒక వర్క్ అనేది చేసి పెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్ట్రింగ్ దేవేంద్ర అనేది ఉంది. ఈ దేవేంద్ర అనేది నాకు ప్రింట్ చేయాలంటే నేను పిలిచే ఫంక్షన్ పేరు ఏంటంటే ప్రింట్. ప్రింట్ అనేది ఒక ఫంక్షన్ నేమ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా డెస్క్టాప్లో చూడండి, సింపుల్గా నేను ఫంక్షన్ కాల్ చేస్తాను, ప్రింట్ దేవేంద్ర. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నా, ఎంటర్ చేయగానే దేవేంద్ర అని వచ్చింది. మీరు చూసినట్లయితే ఇంతకు ముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇంతకుముందు నార్మల్గా స్ట్రింగ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఫస్ట్ కొటేషన్స్ కూడా మనకి ప్రింట్లో వచ్చాయి. బట్ ఇప్పుడు చూస్తే కొటేషన్స్ అనేవి మనకి ప్రింట్లో రావట్లేదు. ఓకే, ఇది ఫంక్షన్. ఇది ఫంక్షన్. నేను ఇప్పుడు మీకు ఏం చెప్తానంటే ఒక స్ట్రింగ్ని 10 టైమ్స్ ప్రింట్ చేయడం ఎలాగ. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇంటూ 10 టైమ్స్. సరే, యాపిల్ అనేది ఎలా ప్రింట్ అయిందో అలా స్ట్రింగ్ని 10 టైమ్స్ ప్రింట్ చేయడం అనేది ఎలాగా. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వచ్చి స్ట్రింగ్స్, ఇంటీజర్స్, ఫ్లోట్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ప్రింట్ ఫంక్షన్ కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.